డ్రగ్స్ నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడదాం. డ్రగ్స్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్లా మారదాం అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే రామ్ చరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ లోపలికి వస్తున్నప్పుడు మీ అందరూ ఆ యాంటీ డ్రగ్ సోల్జర్తో సెల్ఫీ తీసుకున్నారా? మరి అందరూ మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా? మరి మీరు మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారుతున్నారా? 3 ఫ్యాంటాస్టిక్, దట్స్ రైట్. నేను చెప్తున్నాను కదా, మన రాష్ట్రం వార్ ఆన్ డ్రగ్స్ అన్నది ఒక మల్టీ డైమెన్షనల్ ప్రోగ్రామ్ గా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రీహాబిలిటేషన్ ఉంది, డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అండ్ ఎంపవర్మెంట్ అంటే సిటిజన్స్ ని, ఆఫీసర్స్ ని, టీచర్స్ ని, పేరెంట్స్ ని అందరినీ ఎంపవర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యువమిత్రులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నూతన శకాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. ఈరోజు ఈ వేదికపై ఉన్న మేము ఎవరూ కూడా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి దేశమే గర్వించదగ్గ మహానటుడిగా, మంచి మనిషిగా గుర్తింపు పొందారు. దాదాపు 50 సంవత్సరాల నిరంతర శ్రమ, కఠోర దీక్షతో వాళ్ళు రాణించగలిగారు. నెక్స్ట్ మీ పిల్లలు, మీ అందరికి పెళ్ళిళ్ళు అయిన ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. సో చేస్ ద సక్సెస్. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. బాయ్. విశ్వేశ్వర రెడ్డి గారికి, దిల్ రాజుకి, అనిల్ యాదవ్ గారికి, మిగతా డిగ్నిటరీస్ అందరికీ, డీజీపీ గారికి, స్నేహితులందరికీ, మా ఫ్రెండ్స్కి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా స్కూల్స్తో పాటు వెళ్ళేవాడిని. అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం. అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్, అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారు. ఏంది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఎన్ని కష్టాలు వచ్చినా కృంగిపోలేదు, మాదక ద్రవ్యాల వైపు చూడలేదు, వ్యసనాల వైపు బానిసలు కాలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. రామ్ చరణ్ నాకు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి తెలుసు. నా కళ్ళ ముందే స్కూల్కి వెళ్ళే కుర్రాడు రియల్ స్టార్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ఆస్కార్ అవార్డును సాధించి దేశానికి ఒక గౌరవం తెచ్చిపెట్టాడు అని కొనియాడారు. ఇది మామూలు గౌరవం కాదు. చిరంజీవి గారి పేరు ఉంటే మన ఇళ్లలో ఫంక్షన్కి పిలుస్తాను, కానీ ఆస్కార్ అవార్డు ఇవ్వలేము కదా. కష్టపడ్డాడు కాబట్టి అవార్డు వచ్చింది. దానికి కారణం దీక్షా పట్టుదలతో ఆ రంగంలో రాణించడం. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, సినిమాల్లో వాళ్ళు పోషించే పాత్రలు కాదు, రియల్ లైఫ్లో వారిని ఆదర్శంగా తీసుకోండి. డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సామాజిక బాధ్యత తీసుకుని సమాజంలో హీరోలుగా నిలబడండి అని పేర్కొన్నారు. నాతో పాటు ముఖ్య అతిథులుగా యువ మిత్రులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నూతన శకాన్ని ప్రారంభించిన రామ్ చరణ్ గారు, అదేవిధంగా ఏ బ్యాక్గ్రౌండ్ మూవీ ఇండస్ట్రీలో లేకపోయినా కష్టపడితే రాణించవచ్చు అని నిరూపించిన మరో యువమిత్రులు విజయ్ దేవరకొండ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు